హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 4th June 2021 చూద్దాం. మీకు అందరికీ తెలుసు, మనము కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే చూడట్లేదు, కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాటిక్ కాన్సెప్ట్స్ కూడా చాలా క్లియర్గా చూస్తున్నాం. సో కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి అండ్ ఆల్సో స్ప్రెడ్ ద వర్డ్ విత్ యువర్ ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ చూడబోయే ముందు ఎప్పట్లాగానే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మినిస్ట్రీ? ఈ క్వశ్చన్ను నేను లాస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగాను, మిమ్మల్ని కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయమని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్ అండ్ ఫీడ్బ్యాక్స్. అవే మాకు మంచి బూస్ట్ని ఇస్తాయి. సో పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్, ఇంతకుముందు దీన్ని నెగటివ్ లిస్ట్ అని పిలిచేవాళ్ళు, తర్వాత రీబ్రాండ్ చేసి పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అని పిలుస్తున్నారు. ఇది ఏ మినిస్ట్రీ అనౌన్స్ చేసింది? మనం చూసాం, డిఫెన్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేసింది. ఎన్ని అనౌన్స్ చేసింది? ఇప్పుడు 108, ఆగస్ట్ 2020లో 101, మొత్తం 209 లిస్ట్ అనౌన్స్ చేసిందని మనం చూసాం. అయితే పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ ప్రొహిబిట్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ దీస్ ఐటమ్స్. పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లోని ఐటమ్స్కి ఇంపోర్ట్ ప్రొహిబిషన్ ఉంటుంది అని మాట్లాడుతున్నాడు. ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతున్నాం అనమాట ఇక్కడ. సో ట్రూ ఆర్ ఫాల్స్, ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ బై. ఈ క్వశ్చన్ కూడా నేను లాస్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో అడిగాను. హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డెవలప్డ్ బై, మనం చూసాం, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్. జాతీయ హార్టికల్చర్ బోర్డు డెవలప్ చేస్తుంది. ఈ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. ఇది కేంద్ర వ్యవసాయ శాఖ ఇంప్లిమెంట్ చేస్తుందని కూడా మనం మాట్లాడుకున్నాం. దిస్ ఈజ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని కూడా చెప్పుకున్నాం. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% ఫండెడ్ బై సెంటర్. 100% నిధులు కూడా కేంద్రమే సమకూరుస్తుంది. సెంట్రలీ స్పాన్సర్డ్ అంటే సెంటర్ స్టేట్స్ రేషియో ఉంటుంది. జనరలీ 60:40 ఉంటుంది. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అండ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అయితే 90:10 ఉంటుంది. ఇది మనకు తెలుసు. నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ నేను యాడ్ చేయదలుచుకున్నాను. హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మొత్తం ఎన్ని క్లస్టర్స్ డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకుంది? మొత్తం 53 క్లస్టర్స్ డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే అందులో పైలట్ ఫేజ్ కింద 12 క్లస్టర్స్ డెవలప్ చేస్తుందని కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఆ పైలట్ ఫేజ్ కింద ఉన్నటువంటి 12 క్లస్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఆ 12 క్లస్టర్స్ ఏవి? షోపియాన్ జమ్మూ కాశ్మీర్, కిన్నౌర్ హిమాచల్ ప్రదేశ్లో యాపిల్కి సంబంధించినటువంటి క్లస్టర్, అంతేకాకుండా లక్నో ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని కచ్ ఏరియాలో, తెలంగాణలోని మహబూబ్ నగర్. సో టీఎస్పీఎస్సీకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీకి కాదు, ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, బట్ టీఎస్పీఎస్సీ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ మహబూబ్ నగర్ ఇంపార్టెంట్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి అనంతపూర్లో కూడా ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. దేనికి సంబంధించింది? బనానా. మహబూబ్ నగర్లో అయితే మ్యాంగో క్లస్టర్. సో అంతేకాకుండా నాసిక్ మహారాష్ట్రలో ద్రాక్షకు సంబంధించినటువంటి క్లస్టర్, పైనాపిల్ త్రిపురలోని సిపాహి జలా ప్రాంతంలో, పొమెగ్రనేట్ అంటే దానిమ్మ మనకు తెలుసు, దానిమ్మ క్లస్టర్స్ సోలాపూర్ మహారాష్ట్ర, చిత్రదుర్గ ఏరియా కర్ణాటకలో ఉంది. సో ఈ ఏరియాస్లో దానిమ్మ క్లస్టర్స్. అండ్ టర్మరిక్ అంటే పసుపు అని మనకు తెలుసు, వెస్ట్ జైంతియా హిల్స్ మేఘాలయలో పసుపుకు సంబంధించినటువంటి క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ పైలట్ ఫేజ్ క్లస్టర్స్. పైలట్ ఫేజ్ అంటే మనం ఏదైనా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసే ముందు టెస్టింగ్ కోసం కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేసి అక్కడ రిజల్ట్స్ని బట్టి తర్వాత కరెక్టివ్ మెజర్స్ తీసుకుని వేరే చోట్ల పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారు, పూర్తిగా అమలు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియాస్ జీడిపి పర్ఫార్మెన్స్. భారతదేశం యొక్క జీడిపి పర్ఫార్మెన్స్, భారతదేశం యొక్క స్థూల దేశీయోత్పత్తికి సంబంధించి కింది వానిలో ఏవి సరైనవి అని అడుగుతున్నాడు. ఫస్ట్ పాయింట్, 2020-21 సంవత్సరానికి -7.3% గ్రోత్ ఏదైతే ఉందో ఇది వర్స్ట్ పర్ఫార్మెన్స్ సిన్స్ ఇండిపెండెన్స్. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇది చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్, చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని అడుగుతున్నాడు. అవునా కాదా? అండ్ 2020-21 ఈజ్ ద ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఇండియా ఫేడ్ నెగిటివ్ గ్రోత్. అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి 2021 ఆర్థిక సంవత్సరానికి మొట్టమొదటిసారి భారతదేశం నెగిటివ్ గ్రోత్ని, రుణాత్మక వృద్ధిని చవిచూసింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే
గతంలో చాలాసార్లు రుణాత్మక వృద్ధిని చవిచూసింది. సో ఫస్ట్ టైం ఏమీ కాదు నెగిటివ్ రావడం. సో దిస్ ఇస్ రాంగ్. ఫస్ట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెంట్ ఫస్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి దిస్ ఈస్ ద వర్స్ట్ గ్రోత్. ఇంత నెగిటివ్లోకి వెళ్ళిపోవడం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట. సో ఇది కూడా మీకు క్లారిటీ ఉండాలని యాడ్ చేశాను. హూ ఈజ్ అవర్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్? మనం నిన్న చూసాం భారతదేశం యొక్క ఫిజికల్ డెఫిసిట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ రిలీజ్ చేశారు. అది ఎంత? 9.3% అని మనం చూసాం. అంతేకాకుండా రెవెన్యూ డెఫిసిట్ ఎంత అని చూసాం? 7.42%. అండ్ బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నారు? 9.5 ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ అంతకంటే ఇప్పుడు 9.3% అంటే బెటర్ ఫిజికల్ డెఫిసిట్ వచ్చింది. అయితే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఇప్పుడున్నటువంటి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆఫీస్కి హెడ్గా ఎవరున్నారు? శ్రీమతి సోమా రాయ్ బర్మన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్తో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. హూ ఈజ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్? మన కాగ్ ఎవరు? ఇండియా యొక్క కాగ్ ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము. మీకు అందరికీ తెలుసు, జీసీ ముర్ము, గిరీష్ చంద్ర ముర్ము. విచ్ ఆర్టికల్ డిఫైన్స్ ఆర్ బేస్డ్ ఆన్ విచ్ ఆర్టికల్ కాగ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్? ఆర్టికల్ 148. 148వ రాజ్యాంగ అధికరణ ద్వారా కాగ్ను ఏర్పాటు చేశారు. సో కాగ్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగ సంస్థ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి సిజిఐ కూడా రాజ్యాంగ సంస్థేనా? కాదు. సిజిఐ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, బట్ కాగ్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి ఇప్పుడు కాగ్ ఎవరని చెప్పుకున్నాం? గిరీష్ చంద్ర ముర్ము. ఆర్టికల్ 148 వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసేటప్పుడు ఏదో ఒక ఆర్టికల్ వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ఒక ఆర్టికల్ లేదా 2 ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి కాన్స్టిట్యూషన్ నుంచి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, ఎన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి, మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుంటే మీరు దాదాపు ఎగ్జామ్లో వచ్చేటువంటి ఆర్టికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేయగలరని నేను నమ్ముతున్నాను. సో ఎప్పటికప్పుడు ఈ ఆర్టికల్స్ మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. ఆర్టికల్ 148 రెఫర్స్ టు కాగ్. ఇప్పుడు మనం ఆఫీస్ ఆఫ్ క్యాగ్కి ఆఫీస్ ఆఫ్ సిజిఏ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్కి డిఫరెన్సెస్ చూద్దాం. మీకు క్లారిటీ వస్తుంది. మీరు క్యాగ్కి సిజిఏకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో క్యాగ్ ఈజ్ ఎ ఇండిపెండెంట్ బాడీ, ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, స్వతంత్ర సంస్థ. ఎందుకు? దిస్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగ సంస్థ. కానీ సిజిఏ చూస్తే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, ఇట్ వర్క్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? ఫినాన్స్ మినిస్ట్రీ. సో ఆర్థిక శాఖలోని ఖర్చుల విభాగం కింద పనిచేసేదే సిజిఏ. సో అందువలన ఇది రాజ్యాంగ సంస్థ కాదు. వెరీ ఇంపార్టెంట్. సిజిఏ ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. క్యాగ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 టైర్స్ ఆఫ్ గవర్నమెంట్స్, 3 అంచెల గవర్నమెంట్స్ అన్నిటినీ కూడా ఆడిట్ చేస్తుంది. ఆ అకౌంట్స్ని ఆడిట్ చేస్తుంది. అండ్ సిజిఏ ఏం చేస్తుంది? అకౌంటింగ్ చేస్తుంది. సో నిజానికి ఇంతకుముందు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కిందనే ఆడిటింగ్, అకౌంటింగ్ రెండూ కూడా ఉండేవి. కానీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 1976లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కింద ఉన్నటువంటి అకౌంటింగ్ ఫంక్షన్స్ని సిజిఏకి ట్రాన్స్ఫర్ చేశారు. వెరీ ఇంపార్టెంట్. In 1976, the accounting functions of the CAG were taken away and transferred to CGA, Controller General of Accounts. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క అకౌంటింగ్ ఫంక్షన్స్ని మాత్రమే సిజిఏకి ట్రాన్స్ఫర్ చేశారు. స్టేట్స్వి ఇప్పటికీ కూడా క్యాగే కంపైల్ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో క్లారిటీ వచ్చింది కదండి సిజిఏకి సిఏజికి డిఫరెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, Union government has signed an MOU on sustainable urban development between India and which country? మనం నిన్న చూసాం భారతదేశం జపాన్తో సుస్థిర పట్టణాభివృద్ధి కోసం ఒక MOU మీద సంతకం చేసిందని చెప్పి మాట్లాడుకున్నాం. సో జపాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ పట్టణాభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటే కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? వెరీ ఇంపార్టెంట్, హర్దీప్ సింగ్ పూరి. హర్దీప్ సింగ్ పూరి ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా, పౌర విమానయాన శాఖకు కూడా ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నారు హర్దీప్ సింగ్ పూరి. న్యూస్లోకి వెళ్తే ఎస్డిజి ఇండియా ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ నిన్న
ఎస్టీజీ ఇండియా ఇండెక్స్ యొక్క రిజల్ట్స్ని ప్రకటించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి అనమాట. ఇది నీతి ఆయోగ్ యొక్క సూచి, వెరీ ఇంపార్టెంట్. ఎవరు ప్రకటించారు? నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రకటించారనమాట. సో ఇందులో మనకు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్డీజీ ఇండియా ఇండెక్స్లో టాప్ ఎవరు వచ్చారు? ఎక్కువ స్కోర్ సాధించింది ఎవరు? కేరళ. సో దీనికంటే ముందు ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ అంటే ఏంటి, అసలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏంటి, మీకు అందరికీ ఐడియా ఉందనుకుంటాను. ప్యారిస్ 2015 క్లైమేట్ సమ్మిట్లో భాగంగా 2030కి సాధించాల్సినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను కేటాయించుకున్నారు. ఆ లక్ష్యాల్లో భారతదేశం ఎంతవరకు ముందుకు సాగింది? సో వాట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆర్ వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ అచీవింగ్ ఎస్డీజీస్ బై 2030? దీన్ని ఒక బేరీజ్ వేయడం కోసం, అంచనా వేయడం కోసం, అంతేకాకుండా రాష్ట్రాల మధ్య ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్, ఒక పోటీతత్వాన్ని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్ ఐక్యరాజ్య సమితితో కలిసి ఏర్పాటు చేసినటువంటి సూచీని ఎస్డీజీ ఇండియా ఇండెక్స్. సో ఇందులో 2020 సంవత్సరానికి కాను కేరళ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఇది ఇంతకుముందు కూడా కేరళనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఎంత స్కోర్ కేరళకి? 75. సో ఇక్కడ చెప్పినట్లు ఈ ఎస్డీజీ ఇండియా ఇండెక్స్లో మొత్తం స్కోర్ 100 అనమాట. ఏ రాష్ట్రం అయితే 100 స్కోర్ అచీవ్ చేసిందో అది 2030కి అచీవ్ చేయాల్సినటువంటి ఎస్డీజీస్ని అచీవ్ చేసినట్లు లెక్క. అంతేకాకుండా ఏదైనా రాష్ట్రం 0 అంటే, స్కోర్ 0 అంటే బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఉన్నట్లు లెక్క. సో 100కి 75 అచీవ్ చేసింది కేరళ. ఆంధ్రప్రదేశ్ కూడా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ 72 స్కోర్ చేసింది. ఇది 3rd ర్యాంకులో ఉంది. అండ్ యూటీస్లో చూసుకుంటే, కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే చండీగఢ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, వెరీ ఇంపార్టెంట్. అండ్ రాష్ట్రాల్లో 2nd ప్లేస్లో ఎవరున్నారు అంటే తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రెండు కూడా 2nd ర్యాంకులో ఉన్నారు. అంతేకాకుండా గోవా, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కూడా 3rd ర్యాంక్ అండ్ 4th స్పాట్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. నీతి ఆయోగ్ ఏం చెప్పింది? తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ 2nd స్పాట్. ఇది నేను నీతి ఆయోగ్ వెబ్సైట్ నుంచి ఎస్టీజీ ఇండెక్స్కి సంబంధించినటువంటి డేటాను తీసుకున్నాను. సో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ 2nd స్పాట్, వైల్ గోవా, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ షేర్డ్ ద 4th స్పాట్ అన్నారు. ఇక్కడ నీతి ఆయోగ్ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చూస్తే కేరళ 1st స్పాట్లో ఉంది, 2nd స్పాట్లో హిమాచల్ ప్రదేశ్ ఉంది విత్ 74 స్కోర్. అదేవిధంగా తమిళనాడు కూడా 74 స్కోర్తోనే ఉంది. సో 2nd స్పాట్లో తమిళనాడు కూడా షేర్ చేసుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 72 స్కోర్. కానీ 72 స్కోర్ ఏవే రాష్ట్రాలకు ఉంది? ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్. సో ఈ 4 రాష్ట్రాలకు కూడా 72 స్కోరే ఉంది. సో వెరీ ఇంపార్టెంట్. అందువల్ల నిజానికి ర్యాంకింగ్లో అయితే 3rd ర్యాంక్లో ఉన్నాయి. నీతి ఆయోగ్ ఏమంటుంది? 4th స్పాట్ అంటుంది. ఎందుకు? దీనిపైన ఇంకా 3 రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కువ స్కోర్తో, కాబట్టి 4th స్పాట్లో ఈ 4 రాష్ట్రాలు నిలిచాయని నీతి ఆయోగ్ చెప్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అండ్ ఇక్కడ గోల్ 14, గోల్ 17, సుస్థిరాభివృద్ధి లక్ష్యం 14 ఏంటి? లైఫ్ బిలో వాటర్, అంటే సముద్ర జలాల్లో ఉన్నటువంటి జీవరాశుల యొక్క సంరక్షణ కోసం సంబంధించినటువంటి లక్ష్యం గోల్ 14. ఇక్కడ ఇది ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశాను అంటే, ఈ గోల్ 14 అనేది అన్ని రాష్ట్రాలకు వర్తించదు. ఎందుకు? సముద్ర జలాలు అన్ని రాష్ట్రాల్లో ఉండవు కాబట్టి కేవలం తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే వర్తించేటువంటి లక్ష్యం గోల్ 14. అలాంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 9 రాష్ట్రాలు ఉన్నాయి. సో మీ అందరికీ ఆ అవగాహన ఉండాలి. ఏవేవి ఆ 9 స్టేట్స్ అనేది ఈ మ్యాప్ ఒకసారి చూడండి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఈ 9 రాష్ట్రాలు మాత్రమే తీర ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. వీటికి మాత్రమే ఎస్డీజీ 14 అప్లికబుల్ అవుతుంది. సో అదేవిధంగా గోల్ 17, ఈ గోల్ 17 అనేది ఏంటంటే పార్ట్నర్షిప్స్ ఫర్ ద గోల్స్, అంటే గోల్స్ సాధించడం కోసం ఏ రకమైనటువంటి భాగస్వామ్యాలు ఇతర సంస్థలతో చేసుకున్నాయి అన్న దాని మీద మాత్రమే. స్పెసిఫిక్గా ఇది గోల్ కాదు కాబట్టి దీన్ని కూడా మెజర్ చేయరు. సో ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడితే, ఏపీ ఈజ్ వన్ ఆఫ్ ద 15 స్టేట్స్ దట్ ఆర్ ఫ్రంట్ రన్నర్స్. ఇక్కడ ఫ్రంట్ రన్నర్స్ పొజిషన్లో ఉంది ఏపీ. ఫ్రంట్ రన్నర్స్ అనేటువంటి ర్యాంకింగ్లో మొత్తం 15 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక మీరు ఈ మొత్తం అన్ని రాష్ట్రాలను ఇది 4 కేటగిరీస్ కింద విభజించింది. ఆస్పిరెంట్ స్టేట్స్ అని, పర్ఫార్మర్ స్టేట్స్ అని, ఫ్రంట్ రన్నర్ స్టేట్స్ అని, అండ్ అచీవర్ స్టేట్స్ అని.
సో అచీవర్ స్టేట్ అంటే 100కి 100 అచీవ్ చేసినటువంటి రాష్ట్రాల్లో ఏవీ లేవు. 0 నుంచి 49 స్కోర్ ఉన్నటువంటి రాష్ట్రాలను యాస్పిరెంట్ స్టేట్స్ అంటారు. పర్ఫార్మర్ స్టేట్స్ అంటే 50 నుంచి 64 వరకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 72 ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ కాబట్టి ఫ్రంట్ రన్నర్ స్టేట్స్లో ఒకటిగా ఉంది. కేరళకు 75 కాబట్టి ఫ్రంట్ రన్నర్ స్టేట్స్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఎస్డీజీస్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి మీ అందరికీ కూడా 17 ఎస్డీజీస్ ఏవైతే ఉన్నాయో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 మీకు గుర్తుండాలి. 17 కూడా నోటెడ్ అయి ఉండాలి. అందుకోసం నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మీరందరూ కూడా ఇవి చూసి ఖచ్చితంగా మళ్ళీ చూడడం ద్వారా ఇవి మీకు గుర్తుంటాయి. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్, ఇప్పుడు ఎస్డీజీ ఇండెక్స్ ఏదైతే రిలీజ్ చేసిందో ఇది 3rd సిరీస్ అనమాట. అంటే ఈ ఎస్డీజీ ఇండెక్స్ని 2018లో నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. సో 2018 ఒకసారి, 19 ఇది 20కి సంబంధించినటువంటి ఇండెక్స్ కాబట్టి ఎస్డీజీ ఇండెక్స్ 3.0 అంటున్నారు. ఇది 3rd టైం రిలీజ్ చేసినటువంటిది. ఒకవేళ ఎగ్జామ్లో ఏదైనా ఆప్షన్స్లో ఇలాంటి ఆప్షన్ ఉన్నా కూడా మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో దిస్ ఇస్ ద 3rd సిరీస్ అనమాట. 3rd టైం నీతి ఆయోగ్ ఈజ్ రిలీజింగ్ ఇట్స్ ఇండెక్స్. అంతేకాకుండా మీరు ఇక్కడ టాప్ స్టేట్స్ చూడొచ్చు. అంటే ఎస్డీజీలో ఏ రాష్ట్రం టాప్లో ఉంది ఒక్కొక్క గోల్కి సంబంధించి. దీన్ని ఓవరాల్గా చూసినప్పుడు భారతదేశం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో ఓవరాల్ ఇండియా యొక్క స్కోర్ ఎంత? సో ఇండియా యొక్క స్కోరు 66. లాస్ట్ టైం ఇండియా యొక్క సగటు ఎంత? 60 అనమాట. మొత్తం కాంపోజిట్ ఇండెక్స్ అంటే అన్ని రాష్ట్రాల యొక్క సగటు తీసుకుంటారు. ఆ సగటు ఇప్పుడు 66, ఇంతకుముందు 60 ఉండేది. సో ఇంప్రూవ్మెంట్ కనబరిచింది అని చెప్పి మాట్లాడుతున్నాము. అంతేకాకుండా ఏ గోల్స్లో ఇంప్రూవ్మెంట్ కనబరిచింది అంటే గోల్ 7 దేనికి సంబంధించింది? క్లీన్ ఎనర్జీ. సో క్లీన్ ఎనర్జీకి సంబంధించి ఇంప్రూవ్మెంట్ కనబరిచింది. అంతేకాకుండా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి గోల్ ఏంటి? గోల్ 11 సస్టైనబుల్ సిటీస్ మీకు అందరికీ తెలుసు. అండ్ హెల్త్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబరిచింది. దట్ ఈస్ గోల్ నెంబర్ 3. సో పర్ఫార్మెన్స్ తగ్గినటువంటి గోల్స్ ఏవి అంటే గోల్ 9 వెరీ ఇంపార్టెంట్. గోల్ 9 ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ తగ్గింది ఓవరాల్ ఇండియాలో చూస్తే. అంతేకాకుండా గోల్ 8 దేనికి సంబంధించి? డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో డీసెంట్ వర్క్ పాండమిక్ వల్ల చాలా హిట్ అయింది. వర్క్ సంబంధించినటువంటి ఆఫర్స్ కావచ్చు లేదా ఎంప్లాయ్మెంట్ కావచ్చు. అంతేకాకుండా ఎకనామిక్ గ్రోత్ కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోయిందని మనకు తెలుసు కాబట్టి సో దట్ ఈస్ ద గోల్ విచ్ సా డిక్లైన్. సో మీకు ఒక ఐడియా వచ్చింది కదండి. 30% yet to get their రేషన్. సో ఇది దేనికి సంబంధించింది అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో ఈ స్కీమ్ కింద ఏప్రిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్ని మేము మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. అందరికీ 5 kg రైస్ ఆర్ వీట్, ప్రతి ఒక్క పర్సన్కి 5 kg రైస్ ఆర్ వీట్. ప్రతి ఒక్క పర్సన్ అంటే హూ ఆర్ ఎలిజిబుల్, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 5 kg వీట్ ఆర్ రైస్ ఇస్తాము ఫ్రీగా అని చెప్పి. సో మొత్తం 80 కోట్ల మంది బెనిఫిషరీస్ ఉన్నారు. 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పి అన్నారు. బట్ ఇప్పటికీ లెక్కల్లో చూస్తే 30% మందికి ఇంకా రేషన్ రాలేదు అని చెప్పి లెక్కలు చెప్తున్నారు. సో ఇది వార్తల్లో ఉంది కాబట్టి మీరు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి ఒక ఐడియా ఉంచుకోవాలి. అసలు ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లాస్ట్ టైం ఫస్ట్ వేవ్ పాండమిక్లో రిలీజ్ చేసి ఒక 3 months ఇంప్లిమెంట్ చేశారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి 5 kg రైస్ అండ్ 1 kg పల్సెస్ కూడా అందించారు. పల్సెస్ అంటే పప్పు దినుసులు అందించారు. కానీ ఈసారి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రకటించినప్పుడు పల్సెస్ని అందులో నుంచి తీసేశారు. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఓన్లీ 5 kg రైస్ ఆర్ వీట్ అందిస్తారనమాట. ఇంతకుముందు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. సో ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో ఒక పార్ట్ అనమాట. ఈ రైసు పల్సెస్ అందజేయడం అనేది 2020లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనౌన్స్ చేసినప్పుడు చాలా బెనిఫిట్స్ అందించారు. ఎందుకు? అప్పుడు కోవిడ్-19 వల్ల లాక్డౌన్ విధించడం వల్ల చాలామంది వర్క్ ఎఫెక్ట్ అయింది. అంతేకాకుండా ఇళ్ళకే పరిమితం అవడం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్కమ్ రాదు కాబట్టి. సో ఏమేమి అప్పుడు అందించారు? 50 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోవిడ్-19 వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళకి 50 లక్షల ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా 5 kg వీట్ ఆర్ రైస్, 1 kg పల్సెస్ అని మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. విమెన్ జన్ధన్ అకౌంట్స్కి 500 రూపాయలు పర్ మంత్ ఒక 3 నెలలు ట్రాన్స్ఫర్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. గ్యాస్ సబ్సిడీస్ ఇచ్చారు. అప్పుడు
నరేగా వేజ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి పేమెంట్స్ ₹202 పర్ డేకి పెంచారు. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్ని 2020లో ఇచ్చారు, కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో 5 kg రైస్ ఇస్తున్నారు. అయితే 30% మందికి రాలేదు అన్నది న్యూస్లో ఉంది. అయితే రేషన్ కార్డ్ లేని వాళ్ళ గురించి ఏంటి? సుప్రీంకోర్టు మొన్న క్లియర్గా అడిగింది, రేషన్ కార్డు లేని వాళ్ళకి మీరు వలస కార్మికులైనా సరే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వాళ్ళకి కూడా రేషన్ వచ్చేలా చూడండి. ఎందుకంటే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సరైనటువంటి ప్రూఫ్స్ ఉండవు. రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి ఏ ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. వాళ్ళ ఇల్లు ఒక చోటు ఉంటుంది, వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ ఒక చోటు ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా మీరు ఏదైనా ప్రొవిజన్ కల్పించండి, ఏదో ఒక మార్గం చూసి ఆత్మనిర్భర్ భారత్లో వాళ్ళకు కూడా రేషన్ అందేలా చూడండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్స్ మీదకి నెట్టేసింది. ఇది స్టేట్ గవర్నమెంట్స్ యొక్క బాధ్యత అని చెప్తోంది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ రేషన్కు సంబంధించినటువంటి కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని డిస్కస్ చేస్తున్నాను, దయచేసి గమనించండి. యాజ్ పర్ ద థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఇండియా యొక్క ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ ఎస్టిమేషన్ ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. మొత్తం ఆహార ధాన్యాలు 2020-21 పంట సంవత్సరానికి సంబంధించి 305 మిలియన్ టన్స్ అని అంచనా వేస్తున్నారు. ఇది థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్, 3వ ముందస్తు అంచనా. అండ్ గోధుమలు 108 మిలియన్ టన్స్ అని, వరి 121 మిలియన్ టన్స్ అని అంచనా వేస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఫుడ్ గ్రెయిన్స్ కానీ, వీట్ కానీ, రైస్కి సంబంధించిన కానీ ఆప్షన్స్లో అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ క్రాప్ ఇయర్ అన్నారు. సో మీకు ఒక ఐడియా ఉండాలి, క్రాప్ ఇయర్ అంటే జూలై నుంచి జూన్ వరకు ఉండేది క్రాప్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఉండేది. అయితే క్రాప్ ఇయర్ అంటే జూలై నుంచి జూన్ వరకు ఉంటుంది. క్రాప్ సీజన్స్ ఇండియాలో ఏవేవి ఉన్నాయో మీకు ఐడియా ఉంటుంది. ఏవేవి క్రాప్ సీజన్స్ ఉన్నాయి? ఖరీఫ్ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూలై నుంచి అక్టోబర్ వరకు. రబీ సీజన్ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు. మిగతా సమ్మర్ సీజన్లో కొన్ని చోట్ల జైద్ క్రాప్స్ అని పండిస్తారు. సో ఈ క్రాప్ సీజన్స్లో ఏ ఏ పంటలు పండిస్తారో కూడా మీకు ఒక అవగాహన ఉండాలి. సో మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, టీ, కాఫీ ఇవి పండించేటువంటి సీజన్ ఏది? ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నియర్ ఐసోథర్మల్ ఫోర్జింగ్ టెక్నాలజీ, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డిఎంఆర్ఎల్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లిమిటెడ్, వీళ్ళు నియర్ ఐసోథర్మల్ ఫోర్జింగ్ టెక్నాలజీని కనిపెట్టారు. ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి టెస్ట్లు సక్సెస్ అయ్యాయని చెప్తున్నారు. ఈ టెక్నాలజీతో వీళ్ళు డిస్కులను తయారు చేస్తున్నారు. ఏ డిస్కులు? అవి ఎలాంటి డిస్కులు? టైటానియం అండ్ నికెల్ బేస్డ్ అలాయ్స్తో తయారు చేసినటువంటి డిస్కులు. ఇవి దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్స్ని అయినా కూడా తట్టుకోగలుగుతాయి. ఎందుకోసం ఇది తయారు చేస్తున్నారు అంటే, ఇది చాలా ఏళ్ళుగా వీళ్ళు ఈ డిస్కులను తయారు చేయడం కోసం రకరకాల టెస్టులు చేసి ఇప్పుడు సక్సెస్ అయ్యామని చెప్తున్నారు. ఎందుకోసం? ఇవి ఏరో ఇంజిన్స్లో వాడడం కోసం. సో ఇంతవరకు కూడా భారతదేశంలో ఏవైతే ఫైటర్ జెట్స్ వాడుతూ ఉన్నామో వాటన్నిటిలో ఉన్నటువంటి ఇంజిన్ టెక్నాలజీ మనది కాదు. మనము ఆ ఫైటర్ జెట్ ఇంజిన్స్ రష్యా నుంచి కానీ, అమెరికా నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలన్న సంకల్పంతో ఒక ముందడుగు పడింది అని మనం అనుకోవచ్చు. ఈ డిస్కులు తయారు చేయడం అనేది ఒక ముందడుగు. ఫ్యూచర్లో భారతదేశం కూడా స్వదేశీ పరిజ్ఞానంతో ఏరో ఇంజిన్ టెక్నాలజీలో స్వయం సమృద్ధిని సాధిస్తుంది అని చెప్పి మనం ఆశిద్దాం. వెరీ ఇంపార్టెంట్, నియర్ ఐసోథర్మల్ ఫోర్జింగ్ టెక్నాలజీ. ఇవి ఏ డిస్కులు? హై ప్రెషర్ కంప్రెసర్ డిస్క్స్ అనమాట. సో ఇవి 1000 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అయినా కూడా తట్టుకుంటాయి. ఈ టెక్నాలజీని డిఎంఆర్ఎల్ మిధానికి ట్రాన్స్ఫర్ చేసింది. మిధాని ఈజ్ ద పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది డిఫెన్స్కి సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం ఈ డిస్కులను, ఈ టెక్నాలజీని డిఆర్డిఓ యొక్క డిఎంఆర్ఎల్ ల్యాబ్ ట్రాన్స్ఫర్ చేసింది మిధాని సంస్థకి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్. సో మనకు తెలుసు భారత ప్రభుత్వం 10% ఇథనాల్ బ్లెండింగ్ ఉండాలి 2022 అని నిర్ణయించింది. అంతేకాకుండా 2030కి 20% బ్లెండింగ్ ఉండాలని చెప్పి ఇంతకు ముందు టార్గెట్ ఇది. సో ఇది ఇంతకు మునుపు టార్గెట్. ఇప్పుడు కొత్తగా ఈ టార్గెట్ని ముందుకు తీసుకొచ్చింది. ద టార్గెట్ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్ టు 2023. వెరీ ఇంపార్టెంట్. 2023కే ఈ లక్ష్యాన్ని సాధించాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది.
ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అంటే ఏంటి, దాని యొక్క లాభాలు ఏంటి అంటే, ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అంటే పెట్రోలియంలో, డీజిల్లో ఇలాంటి ఫ్యూయల్లో ఇథనాల్ని కూడా మిక్స్ చేసి వాడతారనమాట. ఎందుకు మిక్స్ చేయాలి? ఇథనాల్ మన భారతదేశం థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్. మనకు కావాల్సినటువంటి ఫ్యూయల్కు కావాల్సినటువంటి అవసరాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపు అబౌవ్ 80%, 85% మనం దిగుమతి చేసుకుంటున్నామని కొన్ని సర్వేస్ చెప్తున్నాయి. అయితే ఇంత డిపెండెన్సీ ఉన్నది మనకి, ఇంపోర్ట్ డిపెండెన్సీ ఇతర దేశాల నుంచి. ఆ డిపెండెన్సీస్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనకు ఆ దేశాలు కనుక మేము ఎక్స్పోర్ట్ చేయము ఆయిల్ని అంటే కనుక ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు సస్టైన్. ఆ డిపెండెన్సీస్ తగ్గించుకోవడం కోసం ఇథనాల్ బ్లెండింగ్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. ఇలా చేయడం వల్ల మన డిపెండెన్సీస్ చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే ఇంతకుముందు 100% ఇంపోర్ట్ చేసుకునేది, అందులో 20% ఇథనాల్ ఉండడం వల్ల మనకు ఆ 20% ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎంత బ్లెండింగ్ ఉంది కరెంట్గా అంటే ప్రస్తుతానికి 7% బ్లెండింగ్ నడుస్తుంది. దీన్ని 2023 లోపు 20% బ్లెండింగ్ చేస్తామని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది. దీన్ని 1 ఏప్రిల్ 2023 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది. సో అంతేకాకుండా మన ఇంపోర్ట్ డిపెండెన్సీస్ని తగ్గించడమే కాకుండా ఇథనాల్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారు? ముఖ్యంగా షుగర్ కేన్ జ్యూస్ నుంచి తయారు చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు షుగర్ కేన్ నుంచి కూడా తయారు చేయొచ్చు అని చెప్పి భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సో షుగర్ కేన్ నుంచి, ఇలాంటి వెజిటబుల్ వేస్ట్ నుంచి తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము. ఎందుకు చాలా మటుకు వెజిటబుల్ వేస్ట్ని కాల్ చేయడం కానీ లేకపోతే ఎక్కడైనా పడేయడం కానీ జరుగుతుంది. దానివల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది. అంతేకాకుండా ఇథనాల్లో ఆక్సిజన్ ఉండడం వల్ల ఈ ఆక్సిజన్ని మనము కంబషన్ చేయడం వల్ల, అంటే దాన్ని ఫ్యూయల్గా వాడడం వల్ల అంతగా పొల్యూషన్ కూడా బయటకు రాదు. 100% ఫ్యూయల్ వాడితే ఎంత పొల్యూషన్ వస్తుందో దానికంటే 20% ఇథనాల్ మిక్స్ చేయడం వల్ల తగ్గుతుంది. సో దీని ద్వారా ఎయిర్ క్వాలిటీని కూడా మనము ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇది దీని యొక్క అడ్వాంటేజెస్. అయితే కొంతమంది ఏం వాదిస్తున్నారంటే దీంట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీరు ఇవి కూడా ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుందంటే దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండూ తెలిసి ఉండాలి. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇథనాలు ముఖ్యంగా చెరుకు నుంచి తయారు చేస్తారు కాబట్టి, షుగర్ కేన్ నుంచి తయారు చేస్తారు కాబట్టి 20% అచీవ్ చేయాలి అంటే కొన్ని వేల ఎకరాలు ఎక్కువ షుగర్ కేన్ను పండించాల్సి వస్తుంది. అలా పండించాలి అంటే ఇప్పుడు పండించేటువంటి వేరే రకపు వాణిజ్య పంటలను ఇవి రీప్లేస్ చేస్తాయి. అప్పుడు మిగతా పంటల యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతే వాటి డిమాండ్ పెరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. అర్థమైంది కదండి? ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటి, ఇలా ఎక్కువ షుగర్ కేన్ పండించాలి అంటే ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. సో వాటర్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. ఇది సెకండ్ పాయింట్. ఇంకో పాయింట్, ఇథనాలు వాతావరణంలో ఉన్నటువంటి గాలిలో ఉన్నటువంటి తేమను ఎక్కువగా పీల్చుకునేటువంటి స్వభావం కలది. అలా పీల్చుకోవడం వల్ల ఫ్యూయల్ ట్యాంకర్లో మనం ఇథనాల్ మిక్స్డ్ ఫ్యూయల్ వేసినప్పుడు ఆ వాటర్ ఏదైతే గాలి నుంచి తీసుకుని ఉంటుందో అది ఫ్యూయల్ ట్యాంకర్లో కిందకి వెళ్ళి చేరుతుంది. ఎందుకంటే వాటర్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి. అలా చేరడం వల్ల ఫ్యూయల్ ట్యాంక్ రస్టింగ్ అయ్యేటువంటి, తుప్పు పట్టేటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. సో 20% ఇథనాల్ ఎప్పటి లోపల అచీవ్ చేయాలనుకుంటుంది? 2023 లోపు. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే క్రాప్ని ఫర్మెంటేషన్ చేసి తర్వాత ప్యూరిఫై చేసి ఇథనాల్గా తయారు చేస్తారు. ఈ ఇథనాల్ని ఫ్యూయల్తో బ్లెండ్ చేస్తారు. రెండు మిక్స్ చేసినట్టు ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, బ్లెండ్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఫ్యూయల్ స్టేషన్కి పంపిస్తారు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లెండింగ్ ఇథనాల్ విత్ పెట్రోల్ ఆర్ ఎనీ అదర్ ఫ్యూయల్. నానో లిక్విడ్ యూరియా. కొన్ని రోజుల కిందట ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, భారతదేశానికి చెందినటువంటి ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఈ సహకార సంస్థ ప్రపంచంలోకెల్లా మొట్టమొదటిసారి నానో యూరియా లిక్విడ్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఇప్పుడు వాడుతున్నటువంటి సాంప్రదాయ యూరియా ఏదైతే ఉందో అది అంత ఎఫిషియెంట్గా వర్క్ అవ్వట్లేదు, అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వట్లేదు. ఎందుకు? ఆ యూరియాని వేస్తే అందులో కేవలం 30 to 40% మాత్రమే నైట్రోజన్ ప్లాంట్స్కి అందుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూరియాలో ఉన్నటువంటి మొక్కలకు పనికొచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఎలిమెంట్ ఏది? నైట్రోజన్. అందుకే యూరియా వేస్తున్నారు మొక్కలకి, దాన్ని ఎరువులాగా ఉపయోగించుకుంటాయి. సో ఇందులో 30 to 40% మాత్రమే వస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళు తయారు చేసినటువంటి నానో లిక్విడ్ యూరియా వల్ల
గ్రేటర్ దాన్ 80% నైట్రోజన్ మొక్కలకు చేరుతుంది. సో దీనివల్ల ఏంటి యూజ్ అంటే ఇక్కడ కేవలం 30-40% చేరడం వల్ల 60-70% ఏమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఆ వేస్ట్ అంతా ఎక్కడికి పోతుంది, ఆ నేలలోనే కిందకి వెళ్ళడం వల్ల ఆ నేలలు క్రమేపీ దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. క్వాలిటీ తగ్గిపోవడం వల్ల ఫ్యూచర్లో వచ్చేటువంటి పంటల యొక్క ఈల్డ్ తగ్గిపోతుంది, పంటల యొక్క దిగుబడి తగ్గిపోతుంది. సో దాన్ని నివారించాలి అంటే 80% ఎఫెక్టివ్గా ఉన్నటువంటి నానో లిక్విడ్ యూరియా వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఫార్మర్స్. సో దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు, ఇఫ్కో, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. ప్రపంచంలో మొట్టమొదటిసారి నానో యూరియా లిక్విడ్ని, ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది యూరియా, వెరీ ఇంపార్టెంట్, ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. అంతేకాకుండా యూరియా వేస్టేజ్ కనుక నేల మీద ఉంటే వర్షాలు పడినప్పుడు ఆ యూరియా కాస్త దగ్గరలో ఉన్న స్ట్రీమ్స్కి, తద్వారా రివర్స్కి, తద్వారా ఓషన్స్కి వెళ్తుంది. ఇలా వాటర్ బాడీస్లో కలవడం వల్ల యూరియా ఏం చేస్తుంది, ఇది ముఖ్యంగా నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ యూట్రిఫికేషన్ మీరు వినే ఉంటారు ఎన్వైరన్మెంట్లో. అంతేకాకుండా ఆల్గల్ బూమ్స్ అని విని ఉంటారు. సో వాటికి తోడ్పాటు పడడం వల్ల ఆ వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో అవి పొల్యూట్ అయిపోతాయి, పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. సో దీన్ని నివారించాలంటే కూడా నానో లిక్విడ్ యూరియా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు. సో ఇఫ్కో గురించి మాట్లాడితే ఇఫ్కో ఏంటి, దిస్ ఇస్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. భారతదేశం యొక్క బిగ్గెస్ట్, దాదాపు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కోఆపరేటివ్ సొసైటీగా చెప్పుకుంటారు ఇఫ్కోని. ఇది ఫర్టిలైజర్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది ఎందుకోసం పనిచేస్తుంది, రైతులకు నాణ్యమైనటువంటి వాళ్ళ యొక్క పంటను నాశనం చేయకుండా, వాళ్ళ యొక్క భూమిని నాశనం చేయకుండా నాణ్యమైనటువంటి ఇన్పుట్స్ను అందించడం కోసం కృషి చేస్తుంది ఇఫ్కో, వెరీ ఇంపార్టెంట్. ఇందులో దాదాపు 36,000 మంది ఇండియన్ కోఆపరేటివ్స్ ఉన్నారని చెప్తారు. ఐటీ కలెక్షన్ బీట్స్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్. సో ఫస్ట్ టైం ఇన్ ద 12 years, సో గత 12 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా కార్పొరేట్ పన్ను కంటే కూడా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు పెరిగాయి. వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఇంతకుముందు బడ్జెట్స్ ప్రతిసారి అనౌన్స్ చేసినప్పుడల్లా ఈ రూపాయి ఫిగర్ చూస్తామంటే రూపాయి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పి చూస్తాం, లేదా రూపాయి ఏ విధంగా వస్తోంది అని చెప్పి చూస్తాం. ఈ రూపాయి రిసీవబుల్స్లో కార్పొరేట్ ట్యాక్స్ ఎప్పుడు ముందుంటుంది, కార్పొరేట్ ట్యాక్స్ పర్సెంటేజ్ ఎక్కువగా ముందుంటుంది. అయితే మొట్టమొదటిసారిగా గత 12 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, వ్యక్తిగత ఆదాయపు పన్నే కార్పొరేట్ పన్ను కంటే కూడా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఫిగర్ చూస్తే కార్పొరేట్ పన్ను 4.57 lakh crores ఉంటే వ్యక్తి ఆదాయ పన్ను 4.67 lakhs, దానికంటే ఎక్కువగా ఉంది. సో అయితే రెండు కూడా, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, రెండు కూడా తగ్గిపోయాయి. అందులో ముఖ్యంగా కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువగా తగ్గిపోయింది. చూడండి, 18% డిడక్షన్ తగ్గింది వసూళ్లలో. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కేవలం 2.3% తగ్గింది. ఎందుకు కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువగా తగ్గింది మీరు ఒకసారి ఆలోచించండి. మనం లాస్ట్ క్లాస్లో కార్పొరేట్ ట్యాక్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. 2019-20 నుంచి కార్పొరేట్ ట్యాక్స్ కొత్త రేట్లను ప్రవేశపెట్టారు. న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే 15%, ఎఫెక్టివ్గా 17%. అదే ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అయితే 22%, ఎఫెక్టివ్గా 25% అని మాట్లాడుకున్నాం. అంతగా కార్పొరేట్ రేట్స్ తగ్గించడం వల్ల వసూలు తగ్గాయి. అంతేకాకుండా పాండమిక్ వల్ల ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లేదు, ఇది కూడా మెయిన్ రీజన్. సో ఈ రెండు కారణాల వల్ల కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింది. యుఎన్డిపి విమెన్ ఛాంపియన్షిప్ అవార్డ్ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పారేషమ్మ, ఈమెకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల విమెన్ వాటర్ ఛాంపియన్షిప్ పురస్కారం లభించింది. వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్గా నేమ్ గుర్తుపెట్టుకోండి. సో ఈమె ఆమె గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాటర్ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి, అంతేకాకుండా రైతులు ఎలాంటి పంటలు వేస్తే తక్కువ నీటిని ఉపయోగించుకుని ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు, ఏ సీజన్కి ఎలాంటి పంటలు వేయాలి, ఏ నేలకు ఆ నేల యొక్క పరిస్థితిని బట్టి ఎలాంటి పంటలు వేయాలి. ఉదాహరణకు టమోటా, మిరప ఇలాంటివి వేస్తే ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. అలాంటివి కాకుండా వేరుశెనగ లాంటివి వేస్తే వాటర్ తక్కువ అవుతుంది. అంతేకాకుండా మిల్లెట్స్ వేస్తే కూడా వాటర్ తక్కువ అవుతుంది, మనకు తెలుసు. సో ఇలాంటి ఆల్టర్నేటివ్ సూచిస్తూ వాళ్ళకి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి, నీటిని ఏ విధంగా వృధా కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో వర్షాధారం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటున్నాయి పంటలు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ తక్కువగా ఉంటున్నాయి. వర్షాలు దే ఆర్ అన్ప్రెడిక్టెడ్, మన మాన్సూన్ కూడా అన్ప్రెడిక్టెడ్గా వస్తుంది. వర్షాలు ఎవరము అంచనా వేయలేం కాబట్టి ఉన్న నీటిని బోర్వెల్స్లో కావచ్చు, లేకపోతే కాలువల నుంచి మనం తీసుకున్నటువంటి పంటలకు వాడేటువంటి నీటిని కావచ్చు సంరక్షించుకోవాలి.
వృధా కాకుండా కాపాడుకోవాలి. సో ఈ దిశగా ఆమె పనిచేసి చుట్టుపక్కల గ్రామాల్లో నీటిని వృధా కాకుండా వాళ్ళు తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడి సాధించేలా ఆమె చూసింది. కాబట్టి ఈమెకు యుఎన్డిపి ఉమెన్ వాటర్ ఛాంపియన్షిప్ అవార్డు ఆమెకి లభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈమె చిత్తూరు డిస్టిక్ సంబంధించినటువంటి మహిళ. ఇక్కడ నేను ఒక పాయింట్ మర్చిపోయాను. నానో లిక్విడ్ యూరియాలో వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు దాదాపు 8% ఈల్డ్ పెరిగిందని చెప్తున్నారు. ఇందాక ఈల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు గుర్తొచ్చింది. సో ఇఫ్కో తయారు చేసినటువంటి నానో లిక్విడ్ యూరియాను వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు 8% ఈల్డ్ పెరిగింది. సో వేస్టేజ్ తక్కువ, అంతేకాకుండా ఈల్డ్ కూడా పెరుగుతుంది. కాబట్టి దిస్ విల్ బి వెరీ వెరీ బెనిఫిషియల్ ఫర్ ద ఫార్మర్స్. సో అంటే దీనివల్ల ప్లాంట్కు ఎక్కువ పోషకాలు లభిస్తాయి, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు, ఫార్మర్స్కి ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది. బంగ్లాకు డ్రాగన్ బెదిరింపులు. సో దీనికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ ఈరోజు ఈనాడులో వచ్చింది. దీన్ని మనం క్లియర్గా డిస్కస్ చేసాం. అంతకుముందు చైనాకు సంబంధించినటువంటి రాయబారి ఎవరైతే బంగ్లాదేశ్లో ఉన్నాడో ఆయన ఏమని బెదిరింపులు చేశాడు, బంగ్లాదేశ్ కనుక క్వాడ్లో జాయిన్ అయితే చైనాకు బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు బైలాటరల్ రిలేషన్స్ దెబ్బతింటాయి, కాబట్టి క్వాడ్లో జాయిన్ అవ్వద్దు అన్న హెచ్చరిక జారీ చేశాడు. దీనికి బంగ్లాదేశ్ కూడా రెస్పాండ్ అయింది. బంగ్లాదేశ్ ఏమని రెస్పాండ్ అయింది, బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం, అంటే మేము ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోగలం, వేరే వాళ్ళు ఎవరు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అని చెప్పింది అని మనం డిస్కస్ చేసాం. అయితే ఆ సందర్భంగా క్వాడ్ గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. క్వాడ్లో ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు, ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాన్. ఎందుకు క్వాడ్ ఫామ్ అయింది, చైనా యొక్క అరోగెంట్ బిహేవియర్ని తగ్గించడం కోసం. చైనా ఇంటర్నేషనల్ రూల్ బేస్డ్ ఆర్డర్ని ఫాలో అవ్వట్లేదు. అక్కడ విమానయానానికి సంబంధించి లేదా సముద్రయానానికి సంబంధించి మొత్తం మీద రవాణా వ్యవస్థను సజావుగా సాగనివ్వట్లేదు. సౌత్ చైనా సీలో ఆ వాటర్స్ మావే అని చెప్పి వేరే షిప్స్ని రానివ్వకుండా ఇలా రకరకాల అడ్డంకులు కలగచేస్తుంది. కాబట్టి ఇండో పసిఫిక్ రీజియన్లో రవాణా కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, వీటిని ఇంటర్నేషనల్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం, అంతర్జాతీయ నియమాలను అనుసరించి పాటించడం కోసం ఏర్పాటైనటువంటి సంస్థ క్వాడ్. ఈ క్వాడ్ ఏం చేస్తోంది, ఈ మధ్య కోవిడ్కి సంబంధించినటువంటి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్లో వియత్నాం, సౌత్ కొరియా అండ్ న్యూజిలాండ్ కూడా అటెండ్ అయ్యాయి. అప్పుడు చైనాలో కొంచెం ఆందోళన కలిగిందనమాట. మిగతా దేశాలు కూడా అటెండ్ అయితే ఇండో పసిఫిక్ రీజియన్లో, సౌత్ ఏషియన్ రీజియన్లో నా యొక్క ఇంపాక్ట్ తగ్గుతుంది, మా ఎఫెక్ట్ తగ్గుతుంది అనేటువంటి ఆందోళన కలిగింది. అందుకే బంగ్లాదేశ్ని జాయిన్ అవ్వకుండా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. మరి బంగ్లాదేశ్ జాయిన్ అవుతుందా లేదా అన్న డిస్కషన్ ఈ ఆథర్ చేశాడు. సో బంగ్లాదేశ్కు ఇండియాకు సంబంధించినటువంటి రిలేషన్స్ చూస్తే కనుక అసలు బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ రావడానికే ముఖ్యమైనటువంటి కారణం భారత్. మనమే 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ను ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఎస్టాబ్లిష్ చేయించాము. ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్కు మనం చాలా లైన్ ఆఫ్ క్రెడిట్లు ఇస్తూ ఉన్నాము, అప్పులు ఇస్తూ ఉన్నాము, చాలా తక్కువ ఇంట్రెస్ట్తో అప్పులు ఇస్తూ ఉన్నాము. అంతేకాకుండా బంగ్లాదేశ్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇండియా బంగ్లాదేశ్ వైపే నిలబడుతూ వచ్చింది. సో ఈ రకంగా బంగ్లాదేశ్కు భారత్కు మధ్య సంబంధాలు చాలా బాగున్నాయి. ఇప్పుడున్నటువంటి పార్టీ ఏది, అవామీ లీగ్. సో హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్, షేక్ హసీనా. సో ఆమెతో కూడా సత్సంబంధాలే ఉన్నాయి భారతదేశ లీడర్షిప్కి. అయితే చైనాతో కూడా బంగ్లాదేశ్కు మంచి సంబంధాలే ఉన్నాయి. చైనా మనకందరికీ తెలుసు, భారతదేశం యొక్క ఇంపాక్ట్ని సౌత్ ఏషియన్ రీజియన్లో తగ్గించడం కోసం భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో చాలా పెట్టుబడులు పెడుతుంది, ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెడుతుంది. ముఖ్యంగా శ్రీలంకలో తీసుకోవచ్చు, మాల్దీవ్స్లో అండ్ పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో చాలా పెట్టుబడులు పెడుతుంది. సో బంగ్లాదేశ్లో చాలా పెట్టుబడులు పెడుతుంది. మొన్న సైనోఫార్మ్ వ్యాక్సిన్ని కూడా పంపించడం మనం మాట్లాడుకున్నాం. సో అంతేకాకుండా రకరకాల ప్రాజెక్టులు కూడా కన్స్ట్రక్ట్ చేస్తుంది. అండ్ మనకు చాలా ఫేవరెట్ అయినటువంటి వన్ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్లో కూడా బంగ్లాదేశ్ మెయిన్ పార్ట్నర్ చైనాకి. సో ఇన్ని రిలేషన్స్ చైనాతో కూడా ఉన్నాయి. ఇంకో పాయింట్ ముఖ్యంగా ఏంటంటే, ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి ట్రేడ్ క్వాంటిటీ కంటే కూడా ఇండియా చైనా మధ్య ఉన్నటువంటి వాణిజ్య పరిణామమే చాలా ఎక్కువ. సో ఆ క్వాంటిటీనే ఎక్కువగా ఉంది. అంటే చైనాతోనే ఎక్కువగా ట్రేడ్ జరుగుతుంది బంగ్లాదేశ్. సో ఇప్పుడు క్వాడ్లో జాయిన్ అవ్వాలా వద్దా అనేటువంటి డైలమా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఇది ఆ ఆర్టికల్లో ఉన్నటువంటి ఎసెన్స్ అనమాట. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, డిజిటల్ సర్వీస్ ట్యాక్స్.
ఇది హిందూలో వచ్చినటువంటి మెయిన్ ఎడిటోరియల్లో ఒకటి. డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ ఈ మధ్య న్యూస్లో ఉంది, మీ అందరికీ ఖచ్చితంగా అది తెలియాలి. డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటి? ఏవైతే కంపెనీస్ డిజిటల్గా ఆపరేట్ అవుతున్నాయో, ఉదాహరణకు ఈ కామర్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇలాంటి ఈ కామర్స్ కంపెనీస్, అంతేకాకుండా సోషల్ మీడియా కంపెనీస్ కూడా డిజిటల్గా ఆపరేట్ అవుతున్నాయి, ఫేస్బుక్ కావచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. సో ఇలాంటి కంపెనీస్ మీద భారతదేశం 2% ట్యాక్స్ని వేసింది. ఎందుకు? ఈ కంపెనీస్ యొక్క హెడ్ ఆఫీస్లు ఏమో ముఖ్యంగా చాలా హెడ్ ఆఫీసులు అమెరికాలో ఉంటున్నాయి, యుఎస్ఏలో ఉంటున్నాయి. కానీ అవి సంపాదించేటువంటి సంపాదన అంతా కూడా, ఆదాయం అంతా కూడా భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్లో వస్తుంది. మరి ఈ కంట్రీస్లో అవి ట్యాక్స్ పే చేయకుండా ఇన్కమ్ ఎర్న్ చేస్తే ఎలాగా? వాళ్ళ మెయిన్ ఇన్కమ్ ఇక్కడ వస్తున్నప్పుడు ఇక్కడ దేశానికి ట్యాక్స్ పే చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో దీన్ని గుర్తించి భారతదేశం 2% డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ వేస్తుంది. భారతదేశమే కాదు, మిగతా దేశాలు కూడా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ వేస్తున్నాయి. దాన్ని యుఎస్ఏ అపోజ్ చేసింది. అప్పుడున్నటువంటి ట్రంప్ గవర్నమెంట్ 2020లోనే విచారణ ప్రారంభించాడు. సెక్షన్ 301 ఇన్వెస్టిగేషన్ అంటారు. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు. సెక్షన్ 301 ఇన్వెస్టిగేషన్ అని ఇటీవల మనం న్యూస్లో చూస్తున్నాం. ఇది దేనికి సంబంధించింది? డిజిటల్ సర్వీస్ ట్యాక్స్. సో ట్రంప్ గవర్నమెంట్ 2020లో ఇనిషియేట్ చేసింది. దాన్ని ఇప్పుడు బైడెన్ గవర్నమెంట్ కూడా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే మొన్న సడన్గా $2 బిలియన్ ఇంపోర్ట్స్కి సంబంధించి 6 దేశాల ఇంపోర్ట్స్ మీద 25% టారిఫ్ ప్రకటించింది అమెరికా. వెంటనే మళ్ళీ విత్డ్రా కూడా చేసుకుంది. అంటే ఇది ఒక వార్నింగ్ లాగా అనమాట. మీరు కనుక డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ వెనక్కి తీసుకోకపోతే మా దేశపు కంపెనీల మీద మేము మీ ఇంపోర్ట్స్ మీద సుంకాలు విధిస్తాము. సో అందువల్ల 25% సుంకాలు విధిస్తాము మీ ఇంపోర్ట్స్ మీద అని చెప్పి 6 దేశాల మీద విధించి మళ్ళీ విత్డ్రా చేసుకుంది. జస్ట్ లైక్ ఏ వార్నింగ్ అనమాట. అందులో భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి? $118 మిలియన్ విలువ చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఇండియాకి సంబంధించి. మొత్తం మీద $2 బిలియన్ ఇంపోర్ట్స్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 25% టారిఫ్ని ప్రకటించి మళ్ళీ విత్డ్రా చేసుకుంది. సో డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఆలోచిస్తే కనుక నిన్న మనం కరెంట్ అఫైర్స్లో ఏం చూసాం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ కోసం పోరాడుతోంది, ఓఈసీడీతో చర్చలు జరుపుతుందని మాట్లాడుకున్నాం. అక్కడేమో ప్రపంచం మొత్తం మీద మినిమం కార్పొరేట్ ట్యాక్స్ 15% ఉండాలి. ఎందుకంటే చాలా దేశాలు కేమెన్ ఐలాండ్స్ కానీ, సింగపూర్ కానీ, పనామా కానీ ఇలాంటి ట్యాక్స్ హేవెన్ నుంచి వచ్చి ట్యాక్సెస్ పే చేయట్లేదు చాలా కంపెనీస్ అని చెప్పి మాట్లాడింది. అక్కడేమో ట్యాక్సెస్ పే చేయని కంపెనీస్కు మినిమం ట్యాక్స్ ఉండాలని చెప్పి మాట్లాడుతుంది. మరి డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ వచ్చేప్పటికీ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ విధించేటువంటి భారతదేశం, ఆస్ట్రేలియా, ఇటలీ, స్పెయిన్, టర్కీ, బ్రిటన్ లాంటి దేశాల మీద మీరు కనుక ఆ ట్యాక్స్ని విత్డ్రా చేసుకోకపోతే మేము టారిఫ్లు వేస్తాము మీ యొక్క ఇంపోర్ట్స్ మీద అని చెప్పి చెప్తుంది. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే దిస్ ఈజ్ ఎ డబల్ స్టాండర్డ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మీకు క్లారిటీ వచ్చింది కదండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. కేరళ, కర్ణాటక, కేఎస్ఆర్టీసీ. యాక్చువల్గా ఈ మధ్య కేఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి గొడవ ఒకటి నడుస్తుంది. కేఎస్ఆర్టీసీ కర్ణాటక వాడుతోంది అండ్ కేరళ కూడా కేఎస్ఆర్టీసీ అనేటువంటి యాక్రోనిమ్ ఏదైతే ఉందో దాన్ని వాడుతోంది వాళ్ళ యొక్క రవాణా సర్వీసెస్ మీద. అయితే కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని వీళ్ళు, కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు వాడుతున్నారు. గత దశాబ్దాలుగా ఇది వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇష్యూ వచ్చింది అంటే కేఎస్ఆర్టీసీ వేరే ఇల్లీగల్ వెబ్సైట్స్ ఈ పేరు మీద నడిపిస్తున్నారని చెప్పి ఈ కేఎస్ఆర్టీసీ అనేటువంటి యాక్రోనిమ్ని రిజిస్టర్ చేసుకుంది. ఎందులో రిజిస్టర్ చేసుకుంది? కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్. వెరీ ఇంపార్టెంట్. ట్రేడ్ మార్క్గా కేఎస్ఆర్టీసీని రిజిస్టర్ చేసుకుంది కర్ణాటక గవర్నమెంట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎక్కడ? కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్. ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ కిందకు వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ ఈ కేఎస్ఆర్టీసీ అనే దాన్ని కేరళ వాడుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. ఎందుకు? కర్ణాటక అందులో కంప్లైంట్ చేసింది, కేరళ వాడుకోకూడదు, ఎందుకంటే మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నామని చెప్పి 2013లో మేము రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి కేరళ వాడుకోకూడదు అని చెప్పి ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీలో కంప్లైంట్ చేస్తే ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ కేరళకు అనుకూలంగా తీర్పిచ్చింది. కేరళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి ఈ విషయంలో అంటే,
1965 నుంచి మేము వాడుతున్నాం కేఎస్ఆర్టీసీ అనే యాక్రోనిమ్ని. అయితే కర్ణాటక కేవలం 1973లో స్టార్ట్ చేసింది. చూసారా? సో కర్ణాటక కంటే ముందు నుంచే కేఎస్ఆర్టీసీని మేము వాడుతూనే ఉన్నాము. కాబట్టి కర్ణాటకకు ఆ రైట్ లేదు మమ్మల్ని విత్డ్రా చేసుకోమని ఈ ట్రేడ్ మార్క్ వాడకుండా అని చెప్పి కేరళ ఆర్గ్యూ చేసింది. సో ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ కూడా కేరళకి పర్మిషన్ ఇచ్చింది కేఎస్ఆర్టీసీ వాడుకోవడం కోసం. సో ఈ ఇష్యూ ఈ కాంటెక్స్ట్ కంటే కూడా కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ ఇంపార్టెంట్, ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ కూడా ఇంపార్టెంట్. అయితే ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ ముంబైలో ఉంది. దిస్ కమ్స్ అండర్ ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1940లో ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ద ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999. వెరీ ఇంపార్టెంట్. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 కింద ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశారు. సో మీకు డౌట్ రావచ్చు, 1999లో ట్రేడ్ మార్క్స్ యాక్ట్ అయితే దాని కింద ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటారని చెప్పి. సో యాక్చువల్గా ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ ముందే ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 కింద ఇది వర్క్ చేస్తుంది. దీని యొక్క ఫంక్షన్ ఏంటి? ఇది ఏం చేస్తుంది? ట్రేడ్ మార్క్స్ని రిజిస్టర్ చేసుకొని దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేస్తుంది. డీజీ ఆఫ్ అస్సాం రైఫిల్స్. ఇప్పుడు మనం ఒక సిఏ పాయింటర్స్ లాంటివి కొన్ని క్వశ్చన్స్, వీటిలో ఎక్కువ అనాలిసిస్ ఉండదు, సిఏ పాయింటర్స్ లాగా ఉంటాయి కొన్ని ఇష్యూస్, అవి చూద్దాం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ అస్సాం రైఫిల్స్. సో అస్సాం రైఫిల్స్ వినంగానే మనకు గుర్తురావాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్. పారామిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయో అస్సాం రైఫిల్స్ కావచ్చు, ఐటీబీపీ కావచ్చు, ఇలాంటి పారామిలిటరీ బలగాల్లో ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్ ఏది అంటే అస్సాం రైఫిల్స్. అంతేకాకుండా అస్సాం రైఫిల్స్ ఎక్కడ ఉంటుంది? బార్డర్ విత్ మ్యాన్మార్ బార్డర్లో అస్సాం రైఫిల్స్ మన ఇండియాకు రక్షణగా ఉంటుంది. అయితే అస్సాం రైఫిల్స్కి ఇప్పుడు కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చారు, ప్రదీప్ చంద్ర నాయర్. సో ప్రదీప్ చంద్ర నాయర్ ఇస్ ద న్యూ డీజీ అనమాట. ఈయన 21వ డీజీగా ఎంపికయ్యారు అస్సాం రైఫిల్స్కి. అస్సాం రైఫిల్స్కి ఇంకొక పేరేంటి? సెంటినెల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. వెరీ ఇంపార్టెంట్, సెంటినెల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. అస్సాం రైఫిల్స్ యొక్క పేరు సెంటినెల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. అస్సాం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ ఇస్ ద సీఎం ఆఫ్ అస్సాం? హిమంత బిశ్వ శర్మ. ఈ మధ్య అస్సాం గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ శిశు సేవా అచోని అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ఫాండ్ చిల్డ్రన్ గురించి చాలా రోజులుగా డిస్కషన్ జరుగుతూనే ఉంది. కోవిడ్-19 మహమ్మారి వల్ల చాలామంది పేరెంట్స్ని కోల్పోయి అనాథలుగా అయిపోయినటువంటి బాలబాలికలు ఉన్నారు. వాళ్ళని ఆదుకోమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అంతేకాకుండా పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి స్కీమ్ని కూడా గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇదంతా మనకు తెలుసు. చాలా రాష్ట్రాలు కూడా రకరకాల స్కీమ్స్ తెచ్చాయి. సో అస్సాం స్కీమ్ ఏంటి? చీఫ్ మినిస్టర్ శిశు సేవా అచోని. ఇది ఆర్ఫాండ్ చిల్డ్రన్ కోసం. అంతేకాకుండా అస్సాం ఆహార్ ఫ్రీ మీల్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కూడా స్టార్ట్ చేసింది. కోవిడ్-19 పాండమిక్లో అన్నం అందించడం కోసం, భోజనాలను అందించడం కోసం. టీవీ నరేంద్రన్ ప్రెసిడెంట్ ఆఫ్ సిఐఐ. సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, భారతదేశ పరిశ్రమల సమాఖ్య. సో తెలుగులో భారతదేశ పరిశ్రమల సమాఖ్య. సో సిఐఐ యొక్క ప్రెసిడెంట్గా టీవీ నరేంద్రన్ ఎంపికయ్యారు. ఇంతకుముందు ఎవరున్నారు? ఉదయ్ కోటక్. సో ఉదయ్ కోటక్ ఈయన కోటక్ బ్యాంక్ యొక్క ఎండి, మనకు తెలుసు. సో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన రీప్లేస్ చేస్తూ టీవీ నరేంద్రన్ వచ్చారు. టీవీ నరేంద్రన్ ఎవరు అంటే టాటా స్టీల్ యొక్క ఎండి అండ్ సిఇఓ. వెరీ ఇంపార్టెంట్. ఇటీవల టాటా స్టీల్ వాళ్ళ కంపెనీలో ఎవరైతే పనిచేసి కరోనా వల్ల మరణించారో అలాంటి వాళ్ళకి వాళ్ళ రిటైర్మెంట్ టైం వరకు కూడా బెనిఫిట్స్ అందజేస్తాము, శాలరీస్ ఇస్తామని చెప్పింది. సో టాటా స్టీల్ యొక్క ఎండి అండ్ సిఇఓ ఎవరు? టీవీ నరేంద్రన్. ఆయనే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ సిఐఐగా ఉన్నారు. సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, భారతదేశ పరిశ్రమల సమాఖ్య గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇలాంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి గ్రూపింగ్సే ఇంకా ఉన్నాయి ఇండియాలో. అలాంటి గ్రూపింగ్ ఒకటి నాస్కామ్, సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటిది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం దీని గురించి. ఈ నాస్కామ్కి మొట్టమొదటిసారిగా మహిళా అధ్యక్షురాలు ఎంపికైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం అ ఉమెన్ చైర్మన్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ ఫర్ నాస్కామ్. ఆమె పేరేం పేరు? రేఖా మేనన్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొట్టమొదటిసారిగా మహిళలు ఎవరైతే ఎక్కడైనా ఎంపిక అయినా కూడా అలాంటివి చాలా ఇంపార్టెంట్. మనము బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో చూసాం. ఐఏఎఫ్లో పైలట్ ఇంజనీర్గా కూడా ఒక లేడీ ఎంపికైందని చూసాం. ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో రేఖా మేనన్ నాస్కామ్ యొక్క మొట్టమొదటి మహిళా చైర్మన్. స్వస్తిక్ టెక్నిక్. సో స్వస్తిక్ టెక్నిక్ అనేది సిఎస్ఐఆర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సిఎస్ఐఆర్ యొక్క నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ.
ఇది ఎక్కడుంది? పూణేలో ఉంది. ఈ జాతీయ రసాయన పరిశోధనశాల సిఎస్ఐఆర్కి ఏదైతే ఉందో వాళ్ళు స్వస్తిక్ టెక్నిక్ని కనిపెట్టారు. ఏంటి ఈ టెక్నిక్ అంటే నీటిని శుద్ధి చేయడానికి, నీటిని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి, అంటే నీటిలో ఉన్నటువంటి క్రిములు, బ్యాక్టీరియాను వీటిని చంపడం కోసం ఒక టెక్నిక్ని మొదలుపెట్టారు. ఆ టెక్నిక్ ఎలా నీటిని శుద్ధి చేస్తుంది అంటే న్యాచురల్ ఆయిల్స్ అండ్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్. సో న్యాచురల్ ఆయిల్స్ వాడడం ద్వారా, అంతేకాకుండా మొక్కల్లోంచి తీసినటువంటి కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాటర్ని శుద్ధి చేస్తుంది. ఇది చాలా న్యాచురల్ మెథడ్ అనమాట. మామూలుగా అయితే మనం క్లోరినేషన్ కానీ రకరకాల టెక్నిక్స్ వాడతాం, అందులో కెమికల్స్ వాడతాం. అలా కెమికల్స్ వాడకుండా ట్రెడిషనల్ నాలెడ్జ్తో ఆయుర్వేదాన్ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేసి స్వస్తిక్ టెక్నిక్ని మొదలుపెట్టింది సిఎస్ఐఆర్ యొక్క ఎన్సిఎల్ ల్యాబ్. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళవు, అంతేకాకుండా వాటర్ని కూడా చాలా ఎఫెక్టివ్గా ఇది శుద్ధి చేస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా కాస్ట్ కూడా తగ్గుతుంది. సాధారణంగా మనం వాడేటువంటి వాటర్ ట్రీట్మెంట్ మెథడ్స్ కంటే కూడా ఈ న్యాచురల్ ఆయిల్స్తో చేసేటువంటి మెథడ్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అని కూడా చెప్తున్నారు. ఇది ఎందులో భాగంగా లాంచ్ చేశారు అంటే నేషనల్ జల్ జీవన్ మిషన్. నేషనల్ జల్ జీవన్ మిషన్ గురించి మనం 11th మే కరెంట్ అఫైర్స్లో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. దేని గురించి? పుదుచ్చేరి అనేటువంటిది హర్ ఘర్ జల్ యూటీగా సెలెక్ట్ అయిందని చెప్పి మనం చెప్పేటువంటి డిస్కషన్లో జల్ జీవన్ మిషన్. ఎందుకు జల్ జీవన్ మిషన్? అందరికీ కూడా ట్యాప్డ్ వాటర్ కనెక్షన్ ఉండాలి, అంతేకాకుండా శుద్ధమైనటువంటి నీరు అందరికీ లభించాలి, క్లీన్ వాటర్ ఉండాలి అందరికీ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఈ క్లీన్ వాటర్లో భాగంగానే స్వస్తిక్ని లాంచ్ చేసింది సిఎస్ఐఆర్ ఎన్సిఎల్. స్వస్తిక్ అంటే ఎక్స్పాన్షన్ ఏంటి? సేఫ్ వాటర్ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఇండియన్ నాలెడ్జ్ బేస్. ఇక్కడ చూస్తే తెలుస్తోంది భారతదేశం యొక్క నాలెడ్జ్ బేస్ నుంచి తయారు చేసినటువంటి టెక్నాలజీతో. సో జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బ్రీఫ్గా నేను ఇక్కడ ఇచ్చాను. మీరు డీటెయిల్గా కావాలంటే కనుక 11th మే కరెంట్ అఫైర్స్లో చూడండి. సో జల్ జీవన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? అందరికీ పైపుడు వాటర్ సప్లై ఉండాలి, అది కూడా స్వచ్ఛమైన నీరు ఉండాలి, క్లీన్ వాటర్ ఉండాలి. ఎప్పటి లోపల? 2024 లోపల ఫుల్లీ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్. సో ఒక వ్యక్తికి ఒక రోజుకు ఈ స్కీమ్ ద్వారా 55 లీటర్ల వాటర్ ఉండాలని చెప్పి నిర్ణయించారు. దీనివల్ల భూగర్భ జలాల పెంపు, గృహాల వ్యర్థపు నీటిని కూడా తిరిగి వాడుకోవడం, వాన నీటిని సంరక్షించుకోవడం, ఇవన్నీ కూడా దీని యొక్క ఆబ్జెక్టివ్స్గా పెట్టుకున్నారు. బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల అంటే అందరికీ పైపు డ్రింకింగ్ వాటర్ వస్తాయి, దానివల్ల రోగాలు లేనటువంటి విలేజెస్ ఏర్పడతాయి. విలేజెస్లో చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు, దానివల్ల ఆ వాటర్ సరిగా శుద్ధి అయ్యాయో లేదో తెలియదు కాబట్టి దానివల్ల రోగాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటర్ బాండ్ డిసీజెస్ అవి తగ్గుతాయి. అంతేకాకుండా మహిళలు ముఖ్యంగా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవాలి, వాళ్ళకి ఆ పని తగ్గుతుంది. సో వాళ్ళ యొక్క టైంని సేవ్ చేసిన వాళ్ళం, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడినటువంటి వాళ్ళం అవుతాము. స్థానిక వ్యవస్థాపన కూడా చాలా బెటర్మెంట్ వస్తుంది. లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్మెంట్ అయినప్పుడు లోకల్గా డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది, వాళ్ళ యొక్క ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి. సో ఇవి దీని యొక్క బెనిఫిట్స్. సో ఇంకా సిఏ పాయింటర్స్ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు టర్న్ కార్బన్ న్యూట్రల్ బై 2031-32. సో దిస్ ఇస్ డైరెక్ట్ క్వశ్చన్. 2031-32 లోపు కార్బన్ తటస్థ బ్యాంకుగా మారాలి అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి బ్యాంక్ ఏంటి? హెచ్డిఎఫ్సి. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా ఇవ్వండి. మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇట్ విల్ బీ వెరీ బూస్టింగ్ అండ్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్.